హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. 3 లెసన్స్ చూద్దాము. అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. థర్డ్ది కెమికల్ బాండింగ్. వీటిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. లాంగ్ ఆన్సర్స్ అనమాట. ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్లో లాంగ్ ఆన్సర్స్ అంటే 8 మార్క్ క్వశ్చన్స్ అనమాట. 9 ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్, అవి 7 ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్, చదవండి. నెక్స్ట్ 1 వర్డ్ ఆన్సర్స్ అనమాట, 7 ఉన్నాయి. 1 వర్డ్ ఆన్సర్స్ అంటే 1 లైన్ ఆన్సర్స్ రాయాలి. డిఫైన్ ఐసోటోప్స్ అంటే దాని డెఫినేషన్ ఉంటుంది కదా, డిఫైన్ చేసి రాయాలి. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్. ఆర్బిటాల్ దగ్గర డిఫరెన్స్ ఒకటి, ఆర్బిటాల్ దగ్గర నుంచి డిఫరెన్స్ ఒకటి. నెక్స్ట్ థర్డ్ వన్, హౌ మెనీ నోడల్ ప్యానల్ ఆర్ ప్రజెంట్ ఇన్ డి ఆర్బిటాల్. దాన్ని ఎక్స్ప్లెయిన్ ఎన్ని ఉన్నాయో రాస్తే సరిపోద్ది. హౌ మెనీ పీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సల్ఫర్ ఆటమ్. పీ ఎలక్ట్రాన్స్ సల్ఫర్ ఆటంలో ఎన్ని ఉన్నాయి అని రాయాలి. అవి కూడా హౌ మెనీ అంటే అక్కడ నెంబర్ వేసినా పర్లేదు, లేకపోతే మీరు ఎన్ని ఉంటే అన్ని పీ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ సల్ఫర్ ఆటమ్ అలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ 5th, వాట్ ఆర్ ద డీజనరేట్ ఆర్బిటాల్ ఇన్ సల్ఫర్ ఆటమ్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ జీవన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఇవి కూడా 7 ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇంక్రీజింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏబిసిడి అని 1 2 3 ఆప్షన్స్ ఇస్తారు, అవి మీరు చేయాలి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్, ఈ 5 ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్స్ కూడా ఒక 12 ఉన్నాయి, ఆ 12 చదవండి. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏంటి, 10 ఉన్నాయి, ఇవి కూడా. నెక్స్ట్ 1 వర్డ్ క్వశ్చన్, సేమ్ ప్యాటర్న్ అలానే ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వేరే ఉంటాయి. స్టేట్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్, మాస్కీ మోడర్న్ లా, 1 వర్డ్ ఆన్సర్స్, 1 వర్డ్ రాసినా పర్లేదు. నెక్స్ట్ కెమికల్ బాండింగ్లో కూడా లాంగ్ ఆన్సర్స్ అంటే 8 మార్క్ క్వశ్చన్స్, అవి కూడా 5 ఉన్నాయి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ 14 ఉన్నాయి, 14 చదవండి, ఇంపార్టెంట్. వెరీ షార్ట్ ఆన్సర్స్ 11 ఉన్నాయి. 1 వర్డ్ క్వశ్చన్స్ అంటే 1 వర్డ్ రాయాలి. కార్బన్ ఆక్సిజనేటింగ్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ అంటే దాని గురించి చెప్తారు. డిఫైన్డ్ ఫార్మల్ ఛార్జ్ గురించి డిఫైన్ చేస్తారు. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ద ఆక్టల్ రూల్, దాని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తారు. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇస్తారు. ఒకవేళ 1 మార్క్ క్వశ్చన్స్లోనే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇస్తారు. ఇక్కడ చూడండి, ఏ కెమికల్ బాండ్ ఇన్ విచ్ ద ఎలక్ట్రాన్ క్లౌడ్ ఈజ్ అండ్ ఈవెన్లీ షేర్డ్ ఈజ్ నౌన్ యాజ్. ఏంటిది డాష్ అని పెట్టి రాయండి. హైబ్రిడేషన్ ప్రొడ్యూసెస్ ఏ సెట్ ఆఫ్ ఏ ఆర్బిటాల్స్, ఏఎస్ ఆర్బిటాల్ అలాగా. ఓకే, ఇవి 3 లెసన్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ ప్యాటర్న్ లాగా చదివితే ఎగ్జామ్ అనేది మంచిగా రాస్తారు.